సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తుంది. 2020లో గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ 16 బీహార్ రెజిమెంట్కి చెందిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించనున్నారు. దేశ సరిహద్దుల రక్షణలో ప్రాణాలర్పించిన అధికారి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్కు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా కథనంపై చైనా అధికారిక మీడియా అసంతృప్తి వ్యక్తం చేసింది. భావోద్వేగాలకు బాలీవుడ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని, వాస్తవాలను వక్రీకరిస్తున్నట్టుగా ఉందని ఆరోపించింది. చైనా సైన్యం తమ సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకుంటుందన్న వాదనను కూడా చైనా మీడియా ముందుకు తెచ్చింది. ఈ వ్యాఖ్యలు భారత్ గట్టిగా స్పందించింది. భారతదేశంలో భావ వ్యక్తీకరణకు పూర్తి స్వేచ్ఛ ఉందని, చరిత్ర ఆధారంగా కథలను సినిమాలకు చెప్పుకోవడం కళాత్మక స్వేచ్ఛలో భాగమేనని స్పష్టం చేసింది. దర్శకులు, నిర్మాతలు తమ సృజనాత్మకతతో సినిమాలు తెరకెక్కించే హక్కు కలిగి ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని కూడా భారత్ తేల్చి చెప్పింది. గాల్వాన్ ఘటన భారత సైనికుల వీరత్వానికి ప్రతీక అని, ఆ కథను సినిమాగా చూపించడం సహజమేనని అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో సల్మాన్ ఖాన్ గాల్వాన్ సినిమా చుట్టూ చర్చలు మరింత ఊపందుకున్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.